అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్‌కి అందరినీ మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో, అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు నా గుండెల మీద చేతులు వేసుకున్న మాట అయితే చెప్పగలను. ఎవరైతే నిజంగా భక్తి చేస్తున్నారో, ఎవరైతే విశ్వాసముతో ఏది కోల్పోతానో నా ప్రభు నాకు తిరిగి ఇస్తాడు, నా కన్నీటిని నాట్యంగా మారుస్తాడు. మనుషులు విడిచిపెట్టినా, స్నేహితులు విడిచిపెట్టినా, బంధువులు వెలివేసినా నా ప్రభు ఎన్నటికీ నన్ను విడిచిపెట్టే దేవుడు కాదని ఎవరైతే ప్రభు యందు విశ్వాసం ఉంచుతున్నారో వారిని ఎన్నడూ సిగ్గుపరిచే దేవుడు కాదైనా. ఈ సంగమా, ఈరోజు మన జీవితంలో చాలా పరిస్థితులు వస్తూ ఉంటాయి, ఎన్నో కోల్పోతూ ఉంటాం. కానీ చాలామంది బాధ కలిగినప్పుడు, వేదన కలుగుతున్నప్పుడు, ఎన్నో ఆశీర్వాదాలకు దూరం అయిపోతున్నప్పుడు, ప్రభా నువ్వు నాకేం చేసావయ్యా అని దేవునికి దూరం అయిపోయారున్నారు. కానీ నేను ఒక సలహా చెప్పనా, మన జీవితంలో ఏది దూరం అయిపోతున్నా, మన జీవితంలో ఎన్ని కోల్పోతున్నా భక్తికి మాత్రం దూరం అవ్వకండి, దేవునికి మాత్రం దూరం అవ్వకండి. ప్రార్థనా జీవితాన్ని ఎన్నడూ విడిచిపెట్టకండి. ఎందుకంటే అవే దేవుడు మనకిచ్చిన ఆయుధాలు. మన భక్తి జీవితం మనల్ని ఖచ్చితంగా ఆశీర్వాదాల వైపు నడిపిస్తుందని ఒక దైవజనుడిగా అనుభవంతో చెప్తున్నాను. దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడిన మాట, కీర్తనల భాగం 31 కీర్తన 19 మాట చదవగలిగితే, నీయందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, దేవుడు వారి కోసం దాచుంచిన మేలులు చాలా శ్రేష్టమైనది. మానవ జీవితానికి అంతు చిక్కని గొప్ప ఆశీర్వాదాలు నా ప్రభు వారికి దయచేస్తారు. ప్రియ సంగమా, మీరు దీవించబడాలని, మీరు నూరంతల కార్యాలు, గొప్ప సాక్ష్యాలు మీ కుటుంబాల్లో మీరు చూడాలని ఒక దైవజండుగా నా కోరిక. కొన్ని శ్రమలు వచ్చినప్పుడే మన అసలైన భక్తి ఏంటో బయటకు వస్తుంది. యోబు జీవితాన్ని మీరు చూసినప్పుడు అతడు అన్నీ కోల్పోయాడు. ఆస్తిని కోల్పోయాడు, అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లల్ని కోల్పోయాడు. తన కళ్ళ ముందరే అన్నీ నాశనం అయిపోతూ వచ్చాయి. అయినను అతడు వస్త్రములు చింపుకొని అన్న మాట ఏంటి తెలుసా? యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొనును. అతడు నోటంట ప్రభుని ఒక్క మాట కూడా అనలేదు. ఎందుకయ్యా నాకు ఇట్లా చేసావు? నీకు భక్తి చేశాను కదా, నీకు ప్రతి ఉదయాన్నే లేచి నా బిడ్డలను పరిశుద్ధపరిచి నేను నీ ఎదుట పాపము లేకుండా బ్రతకడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను కదా, ఏమన్యాయం చేశాను ప్రభా, నాకెందుకు ఇన్ని బాధలు వచ్చాయి అని ఒక్క మాట కూడా ప్రభుని అడగలేదు. ప్రియ సంగమా, తన భక్తి జీవితాన్ని నిలబెట్టుకున్నాడు, తన ప్రార్థనా జీవితాన్ని కాపాడుకున్నాడు. గనుకే ఎంతైతే కోల్పోయాడో దానికంటే రెట్టింపు ఆశీర్వాదాలు దేవుడు యోబుకు దయచేశారు. కాంప్రమైజ్ అవ్వలేదు. మా దేవుడు గొప్పవాడని నిలబడ్డారు. ఈరోజు మనలో చాలామంది కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాం. మన విశ్వాస జీవితాన్ని తాకట్టు పెట్టేసి వాళ్ళు వీళ్ళు చెప్పే సలహాలు విని మనం దేవుని దీవెనలకు చాలామంది దూరం అయిపోతూ వచ్చారు. ఈ సంగమా, మేము శోధనల మధ్యన ప్రయాణం చేశాం. మాకు చాలా సలహాలు ఇచ్చారు. కొంతమంది అన్నారు, నా తల వెంట్రుకలు తీసుకెళ్ళి పలానా వ్యక్తి దగ్గరికి ఇస్తే నాకుండే రోగం నయమైపోద్ది అన్నారు. లేకపోతే పలానా సిద్ధాంతం దగ్గర తీసుకెళ్తే నాలో ఉండే దోషం ఏంటో చూసి నా బ్రతుకుని బాగు చేస్తారన్నారు. కొంతమంది అన్నారు, మా ఇంటి వాస్తు బాగోలేదన్నారు, గోడలు కోల్చమన్నారు. ఇన్ని సలహాలు మా మధ్యకు వస్తున్నా మా తల్లి అన్న మాట ఏంటి తెలుసా? మేము ఏ గోడ కోల్చక్కర్లేదు, మా జోషి హృదయములుండే పాపపు గోడ కోల్చబడితే చాలు, తను బ్రతుకుతాడని వాళ్ళందరి ముందర ప్రభు కోసం ఘనంగా సాక్ష్యం చెప్పగలిగింది. కొంతమంది అన్నారు, ఏడుస్తే మీ అబ్బాయి బ్రతుకుతాడా, వాక్యం చదివితే మీ అబ్బాయి బ్రతుకుతాడా అంటే మేము గుండెల మీద చేతులు వేసుకొని చెప్పాం, మా ప్రభువుకు అసాధ్యమైంది ఏదీ లేదు. ప్రియ సంగమా, మీరు కూడా ప్రభు వైపు అలా నిలబడగలిగితే, దేవుని సాక్షులుగా మీరు నిలబడగలిగితే, నరుల ఎదుట నా ప్రభు కార్యం జరిగిస్తాడని మీరు ధైర్యంగా ఒక అడుగు ముందుకేస్తే 100 అడుగులు నా ప్రభు మిమ్మల్ని హెచ్చించడం ప్రారంభిస్తాడు. దేవుడు చాలామంది చరిత్రలు మారుస్తూ వచ్చాడు. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీ జీవితాలు కూడా నా ప్రభు మార్చడానికి ఇష్టపడుతున్నాడు. మీరు ధైర్యంగా ఉండండి. మీ భక్తికి దూరం అవ్వకండి, మీ ప్రార్థన జీవితానికి దూరం అవ్వకండి. కొన్ని శోధనలు వచ్చాయని కలవరపడిపోయి వారి దగ్గరికి వీరి దగ్గరికి వెళ్ళి సలహాలు అడగండి. దేవుని వాక్యాన్ని చదవండి. ఏ మార్గం వెళ్ళాలో ప్రభు మీకు బోధిస్తారు. ఏ సమయంలో ఏం చేయాలో ప్రభు మిమ్మల్ని వెన్నుతట్టి నడిపిస్తారు. ప్రభు వైపు చూడగలిగితే చాలు. ఆయన మీకోసం దాచుంచిన మేలులు మీరు ఎన్నడూ ఊహించలేనివి. ఈరోజు నేను బహ్రెయిన్ దేశంలో ఉన్నాను. నేను ఎప్పుడు ఊహించలేదు ప్రభు నన్ను దేశ విదేశాలు పంపిస్తారని, ఎప్పుడు ఊహించలేదు ప్రభు మమ్మల్ని ట్రీతులు నిలబడతారని. కానీ మనం ఊహించిన దానికంటే అత్యధికంగా ఆశీర్వదించగలిగిన దేవుడు
మన పక్షాన ఉన్నారు. అదే మన ధైర్యం. ప్రియ సంగమా, ఈరోజు ఉన్నట్లు రేపు ఉండదు. దేవుడిని జీవితాన్ని మారుస్తాడు. నీ భక్తికి దూరం అవ్వకండి. ప్రార్థించండి చాలు. గాడ్ బ్లెస్ యూ.